విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఫ్యాకల్టీ మెంబర్స్కి, ముఖ్యంగా నా ఫ్రెండ్స్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ముందుగా 2-3 జోకులు చెప్పి తర్వాత స్కిట్లోకి వెళ్దాం. జోకులు 2-3 జోకులు తీసుకున్నాం. ఒక హస్బెండ్ ఒక వైఫ్ ఉంటుందండి. హస్బెండ్కి ఎప్పుడో వైఫ్ ని చిన్న చూపు ఉంటుంది. ఎప్పుడంటే ఇట్లా స్కూల్ చేయాలని ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో చేసి చూపిస్తాను. ఏమే సరోజా, సరోజా ఏంటండి ఎదురేంటి రమ్య లేదు? ఉందండి. లేదండి. ఎదురేంటి రమ్య లేదు? ఉందండి. రోజు నాకు కల్లోకి వస్తుందండి. అవునా అండి? ఒకటే వస్తుందా అండి? అవును, ఒకటే వస్తుంది. నాకు తెలుసా అండి. నీకు ఎలా తెలుసు? ఎందుకంటే వాళ్ళ ఆయన నా కల్లోకి వస్తుంది. ఇలా ఉంటుంది. ఇంకా ఒక మిస్అండర్స్టాండింగ్ వర్డ్స్ వల్ల చాలా పెద్ద వేరే మీనింగ్కి వెళ్తుందంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తాను. ముందుగా ఒక తెలంగాణ అవ్వ కింద పడి ఉంటుందండి. అక్కడికి వెళ్ళాక అతన్ని ఆ అవ్వని లేపుతున్నారంటే ఎలా లేపుతున్నారో చేసి చూపిస్తాను. అరే అవ్వ పడిపోయింది. అమ్మ లేవు, నన్ను లేపినావు కొట్ట, నన్ను లేపినావు బిడ్డ, నిన్ను కూడా దేవుడు లేపుతాడు. అంటే ఆమె అర్థం ఏంటంటే నన్ను కూడా జీవితంలో నన్ను ఉన్నత స్థాయికి నన్ను తీసుకెళ్తానని